నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పొద్దున్న లేస్తే చాలు చేతిలో ఐఫోన్ పట్టుకొని కెమెరా ముందుకు వచ్చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము లండన్లో ఏం బిర్యానీ తింటున్నామో తెలుసా? ఇక్కడ చలి ఎలా వణికిస్తుందో తెలుసా? మా ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో చూసారా అంటూ వ్లాగ్లు మొదలు పెడతారు. జనాలు కూడా పనులన్నీ పక్కన పెట్టి ఆహా, ఓహో, ఏం జోడి, ఎంత బాగా చూపిస్తున్నారో అంటూ లైక్లు, షేర్లు, సబ్స్క్రిప్షన్లు గుద్దేస్తుంటారు. కట్ చేస్తే ఆ నమ్మకాన్ని, ఆ పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి మీకు యూకేలో జాబ్ ఇప్పిస్తాం, వీసాలు రెన్యువల్ చేయిస్తామంటూ కోట్లు వసూలు చేయడం. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. ప్రముఖ యూట్యూబ్ జంట నందూస్ వరల్డ్ అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ ఇప్పుడు ఒక భారీ వీసా స్కామ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. నిన్నటి వరకు కెమెరా ముందు సాఫ్ట్ రూట్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ రూట్. అసలు వీరు నమ్మించి ఎలా ముంచారు? బాధితులు ఏమంటున్నారు? ఈ కథ ఏంటో, అలాగే మన సోషల్ మీడియా సెలబ్రిటీలు కాస్త ఫేమస్ కాగానే చేస్తున్న లీలలేంటో ఈరోజు కాస్త ఘాటుగా గట్టిగా చూద్దాం. ఇక మ్యాటర్లోకి వెళ్తే, మన నందు దంపతులది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు. ప్రస్తుతం యూకేలోని లండన్లో సెటిల్ అయ్యారు. నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి లండన్ లైఫ్ స్టైల్ చూపిస్తూ లక్షల్లో సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. ఇక్కడి వరకు అంతా సినిమా స్టోరీలా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే జనాల్లో క్రేజ్ పెరిగిందో అప్పుడే వీరి బుర్రలో ఒక వింత బిజినెస్ ఐడియా ఫ్లాష్ అయింది. మనల్ని నమ్మే భక్తులు, ఐ మీన్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళకి లండన్ కళ చూపిస్తే పోలా అనుకున్నారు. అంతే, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీసులు తెరిచారు. విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. యూట్యూబ్లో అంత పెద్ద సెలబ్రిటీలు రోజు లండన్ బిల్డప్లు ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు కదా అని జనాలు కూడా గుడ్డిగా నమ్మి ఎగబడ్డారు. కానీ అక్కడే అసలు సినిమా మొదలైంది. ఈ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ద్వారా. ఈయన లండన్లో చదువుకునే రోజుల్లో మధుకర్తో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి ఇండియాకు వచ్చిన శివక్రాంతి కుమార్ తన భార్యకు ఉద్యోగం, వీసా రెన్యువల్ కోసం ఈ దంపతులను నమ్మి ఆశ్రయించాడు. మధుకర్ ఏం తక్కువ తినలేదు. ఒక 15 లక్షలు అవుతాయి బాస్, పని అయిపోతుంది అన్నారు. మనోడు కూడా నమ్మి 2023లో మధుకర్ చెప్పిన 2 బ్యాంక్ అకౌంట్లలో అక్షరాల 15 లక్షలు బదిలీ చేశాడు. మరి డబ్బులు తీసుకున్నాక ఏం జరగాలి? వీసా రావాలి, ఉద్యోగం రావాలి. కానీ అక్కడ జరిగింది శూన్యం. తిప్పి తిప్పి విసిగించడంతో మోసపోయారని గ్రహించిన శివక్రాంతి కుమార్ గత ఏడాది నవంబర్లోనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి మధుకర్ A1, రమానందన A2, మోహన్ రావు A3లపై కేసు నమోదు చేశారు. నోటీసులు ఇచ్చినా రెస్పాన్స్ లేదు. చివరకు ఈ దంపతులు కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణలో ఉంది. ఇప్పుడు బాధితుడు మధుకర్తో ఏం మాట్లాడాడో ఆ ఫోన్ కాల్ ఒకసారి విందాం. పెట్టానండి 2. ఓకే, చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ గా మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా? అలాగే 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 అండి. ఇదైతే ఎంత అండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా. అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు, అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఒక్క శివక్రాంతి కుమారే కాదు, ఈ కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో
సోషల్ మీడియాలో బాధితుల దండు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి దాదాపు 50 మందికి పైగా బాధితులు తాము కూడా మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం లెక్కేసుకుంటే ఇది కోట్ల రూపాయల స్కామ్లా కనిపిస్తోంది. యూకే తీసుకెళ్లి ఉద్యోగాలు ఇస్తామన్నారు. తీరా అక్కడికి వెళ్ళాక చేతులు ఎత్తేశారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ యూట్యూబ్ దంపతుల రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అయ్యో మాకేం తెలీదు, ఎవరో మా పేరు వాడుకొని డబ్బులు వసూలు చేశారు అంటూ బుకాయిస్తున్నారు. అకౌంట్లలో పడింది మీ బ్యాంక్ ఖాతాల్లో, పేరు వాడుకుంది ఎవరోనంట. భలే ఉంది కదా లాజిక్. దీనికంటే హైలైట్ ఏంటంటే కేసు నమోదు కాగానే మన రమానందన విమెన్ విక్టిమ్ కార్డు బయటకు తీశారు. సోషల్ మీడియాలో సానుభూతి కోసం ఏడుపు వీడియోలు చేయడం మొదలుపెట్టారు. మోసపోయిన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి ఆ బాధితులనే హేళన చేస్తూ వెటకారం చేస్తూ వీడియోలు చేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. నేను ఆడదాన్ని, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఏడవడం యూట్యూబ్లో ఈజీనేమో కానీ చట్టం ముందు, పోలీస్ స్టేషన్ ముందు ఈ డ్రామాలు నడుస్తాయా రమానందన్ గారు? అయితే ఇలా క్రేజ్ రాగానే ట్రాక్ తప్పడం లేదా వివాదాల్లో ఇరుక్కోవడం మన తెలుగు సెలబ్రిటీలకు కొత్తేమీ కాదు. యూట్యూబ్లోనో టీవీ షోల్లోనో కాస్త ఫేమస్ అవ్వగానే కొంతమందికి ఎక్కడా లేని రెక్కలు వచ్చేస్తున్నాయి. అలా వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న కొందరు ముద్దుబిడ్డల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. సెలబ్రిటీ 1 సింగర్ మంగ్లీ తన జానపద పాటలతో, గొంతుతో కోట్ల మంది మనసులు గెలుచుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మధ్య కొన్ని భక్తి పాటల్లో వాడిన పదాలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఆలయాల్లో VIP ప్రోటోకాల్ రచ్చలు, అధికారులపై రుబాబు వంటి విషయాలతో వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న ఒక ఈవెంట్లో నెగటివ్ హెడ్లైన్స్లో నిలిచింది. పబ్లిసిటీ ఎంత తెచ్చుకుందో వివాదాలను కూడా అంతే రేంజ్లో కొని తెచ్చుకుంది. ఇటీవలే ఓ ఫైనాన్స్ కేసులో మంగ్లీ పేరు ప్రధానంగా వినిపించింది. ఇక సెలబ్రిటీ 2 యాంకర్ విష్ణుప్రియ స్క్రీన్ మీద గ్లామర్ ఓకే, కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఈమె ఇచ్చే ఫిలాసఫీలు, ఆధ్యాత్మిక క్లాసులు చూసి నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. రీసెంట్గా ఈమె చేసిన కొన్ని బోల్డ్ కామెంట్లు, రిలేషన్షిప్ స్టేట్మెంట్లు ట్రోలర్స్కి ఫుల్ మీల్స్ పెట్టాయి. పబ్లిసిటీ కోసం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలియని కన్ఫ్యూజన్లో ఈమె ఉంటుందనేది నెటిజన్ల టాక్. ఇటీవలే సబ్స్క్రిప్షన్ పేరిట విష్ణుప్రియ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అందాలను ఎరగా వేసి డబ్బులు వసూలు చేసిందనే విమర్శలు విష్ణుప్రియపై ఉన్నాయి. ఇప్పుడు సెలబ్రిటీ 3 అశురెడ్డి. ఇక ఈమె వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జూనియర్ సమంతలా ఎంట్రీ ఇచ్చి ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూలు, కాళ్లు నొక్కించుకోవడాలు, పబ్లిసిటీ స్టంట్లు చేయడం ఈమె స్పెషాలిటీ. ఆ మధ్య ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివాదంలో కూడా ఈమె పేరు గట్టిగా వినిపించింది. నెగిటివ్ పబ్లిసిటీని కూడా పాజిటివ్గా మార్చుకోవాలనే తాపత్రయంలో ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. వీళ్ళంతా ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకాన్ని, ప్రేమని ఒక బాధ్యతగా తీసుకోకుండా ఎలాగైనా సరే వ్యూస్, పబ్లిసిటీ, డబ్బు సంపాదిస్తే చాలనే రేంజ్కి వెళ్ళిపోతున్నారు. జనాల బలహీనతలే వీళ్ళకి పెట్టుబడి. లండన్, అమెరికా అని కలలు చూపించి మిమ్మల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న మిడిల్ క్లాస్ జనాల జీవితాలతో, వాళ్ల కష్టార్జితంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ నందూస్ వాళ్ళ దంపతుల వ్యవహారం ఇప్పుడు కోర్టులో ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు తలవంచక తప్పదు. అయితే వీక్షకులకు మేము చెప్పేది ఒక్కటే, స్క్రీన్ మీద కనిపించే ప్రతి కలర్ఫుల్ లైఫ్ని చూసి మోసపోకండి. వాళ్ళ లగ్జరీ కార్లు, పెద్ద ఇళ్ళు చూసి వాళ్ళకి నీతి నిజాయితీలు ఉంటాయని అనుకోకండి. వ్లాగ్స్ చూసారా, కాసేపు ఎంటర్టైన్ అయ్యారా, వదిలేశారా, అంతే. కానీ మా ఫేవరెట్ యూట్యూబరే కదా అని నమ్మి లక్షల డబ్బులు మూటగట్టి వాళ్ళ చేతుల్లో పెట్టకండి. ఉద్యోగాలు, వీసాల విషయాల్లో కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన చట్టబద్ధమైన అథెంటిక్ ఏజెన్సీలను మాత్రమే నమ్మండి. మరి ఈ నందూస్ వరల్డ్ కోట్ల రూపాయల వీసా వివాదంపై, అలాగే ఫేమస్ అయ్యాక సెలబ్రిటీలు చేస్తున్న ఇలాంటి మోసాలపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.